మరీ విడ్డూరం, నిన్న అనేక మంది నాయకులతో పాటు యావత్ మంత్రివర్గం కొలుగుదీరిన ఆ సభలో పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన అక్కడి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంటారు, ఆ ఆంధ్రజ్యోతిలో వచ్చేసిన అభూత కల్పనల న్యూస్ ఏదైతే ఉందో ఫేక్ న్యూస్. కడప బై ఎలక్షన్ వస్తుందట, దాంట్లో షర్మిలమ్మ గారు పోటీ చేస్తారట, తిరిగి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడి నుంచే రాబట్టుకునే విధంగా అక్కడ తనను గెలిపించడానికి ఊరూర తిరుగుతాడట రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మీ మాటలు పక్కా ప్రగల్భాలు. ఎందుకని ఈ మాట అంటున్నామంటే, మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ సొంత జిల్లా మహబూబ్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపీగా గెలిపించుకోలేక బీజేపీకి సంబంధించిన డీకే అరుణ గారు గెలిస్తే నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారేనే. మరి మీరు అక్కడ ఊరూరా మండలం లేకపోతే నియోజకవర్గాలు తిరగలేదా? టైం లేదా? మీరు నివాసం ఉంటున్న హైదరాబాద్ మహానగరంలో ఉన్న సికింద్రాబాద్ని కాంగ్రెస్ కోసం గెలిపించుకోలేని మీరు కడపకు వచ్చి ఏదో చేసేస్తారని ఈడ ప్రసంగాలు ఇవ్వడం ఎంతవరకు గొప్పగా అనిపిస్తుందో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మీరు చంద్రబాబు నాయుడు గారు ఒకే నాణానికి రెండు వైపులా. మీ లోపాయకారి బంధం ఏదైతే ఉందో ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. మీరు ఎంత భ్రమింపజేయాలని చూసినా. మరింకో మాట అన్నారు, బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని. మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు, బీజేపీ అంటే బీజేపీనే, దాంట్లో చేరి ఎన్డీఏ పార్ట్నర్లుగా ఉన్నది బాబు పవన్ మాత్రమే. మా పార్టీ పుట్టినప్పటి నుండి ఏ పార్టీతో కూడా మేము పొత్తు కోసం వెంపర్లాడలేదు. మేము మా జెండా మీద స్పష్టమైన అజెండాతో ప్రజలు తీర్పును కోరామే కానీ మేమే కోరుకుని ఉంటే, ఎన్డీఏలో మేము చేరాలనుకుని ఉంటే చంద్రబాబు నాయుడు గారు అసలు గెలిచేవారా అని అడుగుతున్నాం.